ఇదిగోండి మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఇదే చౌడమ్మ వారి గుడి. టెంపుల్ బయట డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు. మేము వెళ్ళే టయానికి టెంపుల్ దగ్గర భజన జరుగుతూ ఉంది. ఇంకా గుడి లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు. గుడికి నేను మా వదిన వెళ్ళాం. మనం గజస్తంభం దగ్గర కూడా చూడండి డెకరేషన్ అంతా పసుపు కుంకంతో చాలా బాగా చేశారు. ఇంకా పైన గుడికి కూడా లైట్స్ వేశారు. గుడికి ఈ సైడ్ ఆ సైడ్ గొడుగులు పెట్టారు. అండ్ ఇప్పుడు లోపల మనం అమ్మవారిని చూద్దాం. ఇప్పుడు ఇంకా అమ్మవారు చూడండి. ఈరోజు అమ్మవారి అలంకరణ శారదాదేవి అలంకరణ. అమ్మవారి కింద హంస, పైన అంతా పూలదండలతో చాలా బాగా అందంగా డెకరేషన్ చేశారు. అమ్మవారు చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇంక ఇప్పుడు మనం శారదాదేవిని దర్శించుకున్నాం కదా, ఇప్పుడు చౌడమ్మ వారిని చూద్దాం మనం. ఇదిగోండి అమ్మవారు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం గుడి చుట్టూ చూద్దాం. ఇలా గుడి చుట్టూ చిన్నదైనా బాగుంది గుడి. గుడి పైన కూడా చూడండి ఇలా పూలదండలతో చాలా బాగా అలంకరణ చేశారు చెండుమల్లె పూలతో. ఇప్పుడు అమ్మవారిని దగ్గర నుంచి చూద్దాం. అమ్మవారి నగలు, అమ్మవారు ఎంత బాగుందో కదా ఇలా చూడడానికి. ఇంక ఇలా మేము టెంపుల్లో దర్శనం చేసుకొని గుడి చుట్టూ చూసుకొని, గుడి చుట్టూ కూడా చూడండి పైన అంతా పూలదండలతో ఎంత బాగా అలంకరణ చేశారో. ఇంకా అమ్మవారి పాదాలను దర్శించుకొని మేము తిరిగి ఇంటికి వచ్చేసాం. ఈరోజు చౌడమ్మ గుడిలో శారదాదేవి అలంకరణ జరిగింది. చాలా బాగా అలంకరణ చేశారు. ఇంతటితో వీడియో అయిపోయింది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మీతో వెన్నెల బ్లాగ్స్.